జై శ్రీమన్నారాయణ. శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో 6వ అవతారం పరశురామ అవతారం. పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఎందుకు అవతారం ఎత్తాడు? పరశురాముడి యొక్క తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. వీళ్ళు భృగు వంశానికి చెందినటువంటి వాళ్ళు. పరశురామ అవతారానికి ముఖ్య కారణం ఏమిటంటే, కార్త్య వీర్యార్జునుడు అనే ఒక క్షత్రియ రాజు ఉండేవాడు. ఇతను దత్తాత్రేయ స్వామి యొక్క అపారమైనటువంటి భక్తుడు. ఒకసారి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఎన్నో రకాల వరాలు పొందుతాడు. ఆ వరం అంటే అజేయుడుగా ఉండడం, ఎవరినైనా ఎదుర్కొనే శక్తి ఉండే విధంగా ఉండడం, యుద్ధంలో అతనిదే పైచేయి ఉండడం. ఎప్పుడైతే ఈ వరం పొందుతాడో, వరం పొందిన తర్వాత చాలా కాలం వరకు చాలా ధర్మశీలిగానే ఉంటాడు. ఒకానొక సందర్భంలో గర్వం పెరిగిపోయి ఇక నా అంతటి వాడు ఎవడూ లేడు అని అందరినీ, దేవతలను, మహర్షులను ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. ఇదే క్రమంలో కార్త్య వీరార్జునుడు వేటకు వెళ్తాడు. ఆ సమయంలో ఆ అడవిలో జమదగ్ని మహర్షి యొక్క నివాసానికి వెళ్తాడు. అతిథిగా వచ్చినటువంటి కార్త్య వీరార్జునుడిని జమదగ్ని మహర్షి సాదరంగా స్వాగతించి అతిథి స్వీకారాన్ని ఇస్తాడు. ఇదే సమయంలో అక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఒక కామధేను ఉంటుంది. వచ్చే ప్రతి ఒక్క అతిథికి కామధేను ద్వారా ఆతిథ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది జమదగ్ని మహర్షి. ఈ యొక్క జమదగ్ని మహర్షి దగ్గర ఉండే ఈ కామధేను మీద కార్త్య వీరార్జునుడి యొక్క కన్ను పడుతుంది. ఎలాగైనా సరే ఈ కామధేనును మనం తీసుకెళ్లిపోవాలి. బలవంతంగా ఈ యొక్క కామధేనుని జమదగ్ని మహర్షి ఆశ్రమం నుంచి తీసుకెళ్లిపోతాడు కార్త్య వీరార్జునుడు. ఇక అప్పుడే వచ్చినటువంటి పరశురాముడు జరిగిన విషయాన్ని తెలుసుకొని విపరీతమైనటువంటి కోపంతో కార్త్య వీరార్జునుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తాడు. దానికి కార్త్య వీరార్జునుడు కూడా యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. వీళ్ళిద్దరి మధ్య భీకరమైనటువంటి పోరు జరుగుతుంది. చివరగా పరశురాముడు తన యొక్క గొడ్డలితో కార్త్య వీరార్జునుడి యొక్క 1000 చేతులు నరికేస్తాడు. కార్త్య వీరార్జునుడు ఎప్పుడైతే సంహరించబడతాడో, ఇక కార్త్య వీరార్జుని కుమారుడు జమదగ్ని మహర్షిని ఆశ్రమానికి వచ్చి అతన్ని చంపడం జరుగుతుంది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో మహర్షి యొక్క మరణాన్ని చూసినటువంటి పరశురాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు దుఃఖంతో. ఎవరైతే అధర్మంగా పాలించి క్షత్రియులను తాను వదలనని, అదేవిధంగా తన తండ్రి చావుకు కారణంగా ఉన్నటువంటి ఈ యొక్క కుమారులను 21 సార్లు యుద్ధం చేసి చంపేస్తాడు పరశురాముడు. ఇక్కడ మనం పురాణాల ప్రకారం ఒక విషయం తెలియాలి. పరశురాముడు మహాశివభక్తుడు. ఆయన ద్వారా ఎన్నో విద్యలు వరంగా పొంది, పరశురాముడి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గొడ్డలి శివుడి యొక్క వరమే. అందుకే రాముడుగా ఉన్నటువంటి ఇతను పరశురాముడు అయ్యాడు. ఇక పరశురాముడు ఇప్పటికీ చిరంజీవి అని చెప్తారు పురాణాల ప్రకారం. ఈ యొక్క రామాయణంలో కూడా పరశురాముడు శ్రీరాముడు ఎప్పుడైతే శివధనస్సును ఎక్కుపెడతాడో ఆ సమయంలో వచ్చి మహాకోపంతో, ఉగ్ర రూపంతో శ్రీరాముణ్ణి అడుగుతారు, ఎందుకొరకు శివధనస్సును విరిచారు అని. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు విష్ణు అవతారం ఎత్తి, ఈ యొక్క శ్రీరామ అవతారమే విష్ణు రూపమని, శ్రీ మహావిష్ణువే ఈ శ్రీరాముడని అతనికి కనువిప్పు కలిగిస్తాడు శ్రీరామచంద్రుడు. పరశురాముడు ద్రోణాచార్యుడికి, కర్ణుడికి, అదేవిధంగా భీష్ముడికి కూడా అస్త్ర విద్యలు అన్ని నేర్పించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యొక్క అవతారం తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి అవతారంలో జన్మిస్తారు. దాని గురించి పూర్తి స్థాయి వీడియోలో చూద్దాం.